ఏంటక్కి? ఎందుకు మీ ఇద్దరి మధ్య ఎందుకసలా గొడవ పెట్టుకుంటున్నారు? అయ్యో శంకర్ గారు, గొడవ కాదు, అల్లరి. అవునా? ఏం లేదు. నా గోరింటాకు ఎలా పండిందో ఆయన చూడాలని అనుకుంటున్నారు. నేనేమో కాస్త ఆట పట్టిస్తున్నాను అని అక్కి ఈ విధంగా అంటూ ఉంటే, అవునా? ఇది చూపించమ్మా. గోరింటాకు బాగా పండిందో లేదో నేను చెప్తాను అని శంకర్ అంటూ ఉంటే, ఇప్పుడు మీకు నేను చూపించాననుకో ఆయన చూసేస్తారు. ఆయనలో ఉన్న కుతూహలం తగ్గిపోతుంది కదా! అందుకే. అప్పుడు వెంటనే పెద్దోడు చిన్నోడు, "హ్మ్, అయితే అక్కి, అదిగో శ్రావణి సంధ్యాల గోరింటాకు చూసి వాళ్ళిద్దరిలో ఎవరు బాగా పండిందో నువ్వైనా చెప్పొచ్చు కదా." "హ్మ్, అమ్మో, నాకు అలాంటి కాంపిటీషన్స్ మాత్రం నేను ససేమిరా ఒప్పుకోను. ఎందుకంటే ఒకరిది బాగా పండిందంటే ఇంకొకరు బాధపడతారు. ఇంకొకరు బాగా పండిందంటే మరొకరు బాధపడతారు. అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తే ఇద్దరిది బాగా పండిందనే చెప్తాను" అని ఈ విధంగా అక్కి చెప్పగానే, నిజంగా నేను చెప్పనారా? చెప్పండియా, త్వరగా చెప్పు. సంధ్య శ్రావణి త్వరగా చూపించండి అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే శంకర్ మాత్రం ఇద్దరిని చూసి, మీ ఇద్దరికంటే అక్కి గోరింటాకు బాగా పండింది అనే విధంగా చెప్పగానే ఇక ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటన్నయ్య నువ్వు కనీసం అక్కి చేతులు కూడా చూడలేదు, నువ్వేమో అక్కి చేతులు బాగా పండేయి అని అలా ఇలా చెప్తున్నావు. తన వేలు దాచుకున్నా కూడా కానీ కనపడుతుంది కదా, ఎంత దాచాలని చూసినా అది తాగదు. కావాలంటే అమ్మ అక్కి చూపించమ్మా అని అనగానే వెంటనే ఇక గోరింటాకును చూపించగానే ఎంతో ఎర్రగా పండుతుంది. ఇక అదంతా చూసిన రవి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అక్కి, చాలా సంతోషంగా ఉందక్కి. నీ గోరింటాకి జాతకాన్ని చెప్తుందని శంకర్ గారు అన్నారు కదా, పండకపోతే నేను నిన్ను ప్రేమగా చూసుకోలేనేమో అని అనుకున్నాను. అప్పుడు శంకర్ మాత్రం, గోరింటాకును బట్టి కాదు మనం చూసుకునే దానిలో ఉంటుంది. గోరింటాకేముంది, ఒక పూట పండుతుంది, మరొక పూట పండదు. దాన్ని బట్టి జీవితాలను జాతకాలని మనం చెప్పలేము. ఏదో పురాతన ధర్మం ప్రకారం వస్తున్న ఆచారాన్ని మనం పాటించాలి అంతే అని ఈ విధంగా అనగానే బాగా చెప్పారు అని అక్కి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడ నుండి అందరూ వెళ్తూ ఉంటారు. రే, వీళ్ళేమో ఇక్కడ ఇంత సంతోషంగా ఉంటున్నారు, ఏదో ఒకటి చేసి వీళ్ళను బయటకు పంపించాలి. ఇక ఈ ఇంట్లో ఉంటే మన ప్లాన్స్ వర్కౌట్ కావు అని ఓనర్తో చెప్తూ ఉంటాడు. మరి ఏం చేయబోతున్నావో చెప్పు రాకేషు అని ఓనర్ అంటూ ఉంటే, ఏముంది, వాళ్ళని బయటికి గెంటేయాలని అనుకుంటున్నాను. కానీ వాళ్ళను నువ్వు బయటికి గెంటేయలేవు కదా, ఇది నా ఇల్లు. నా ఇంట్లో వాళ్ళని ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేను లేను అని అక్కి అభయలు అన్నారు కదా, మరి వాళ్ళను అలా ఎలా పంపించేసేస్తావు? ఏముంది, సింపుల్, నేరుగా వాళ్ళను పంపిస్తాను, నువ్వే చూస్తూ ఉండు. ఎందుకంటే ఇక వీళ్ళను బయటికి పంపిస్తేనే నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలను కాబట్టి అని ఈ విధంగా అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక మరోవైపు అందరూ కలిసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు గోరింటాకు గురించి. ఇక అందరూ హాల్లో ఉండి అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వెంటనే వాళ్ళ లగేజ్ని క్రిందకి విసిరేయగానే ఇక అప్పి షాకింగ్గా, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా, ఎందుకు వీటిని క్రింద పడేశావు అని కోపంగా అంటూ ఉంటే, ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, మేమైనా ఉండాలి, ఇక ఇంతటితో ఈ సంబంధాన్ని మేము క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మాయ, ఇక పద, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీకు ఒక మంచి భర్తను చూసి నేనే ఈ అన్నగా పెళ్లి చేస్తాను, పెళ్లి చేసే బాధ్యత నాది అని రాకేష్ అంటూ ఉంటే, ఎందుకన్నయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని మాయ అంటూ ఉంటుంది. మాట్లాడడానికి ఏం లేదు, వెంటనే ఇక మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక వీళ్ళు ఈ ఇంటిని వదిలి వెళ్ళరు కాబట్టి మనమే వెళ్ళాలి అని ఈ విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు. ఎందుకు ఎందుకు రాకేష్ అలా ఎందుకు మాట్లాడుతున్నావు? మీరుంటే ఈ ఇంట్లో నేను ఉండను కాబట్టి అందుకే ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోబోతున్నాను. అంత మాట ఎందుకు మాట్లాడుతున్నావు? సరే, మేము ఈ ఇంటి నుండి వెళ్ళాలి కదా, అంతే కదా. వద్దు శంకర్ గారు అని అభయ్ అకి ఇద్దరు అంటూ ఉంటారు. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి,
పదండి గౌరీ గారు, మనం వెంటనే వెళ్దాం. ఏ చూస్తున్నారా, ఇక పదండి అని అంటూ ఇల్లొదిలి వెళ్తూ ఉండగా అంతలో మాయ ఆగండి అనే విధంగా అనగానే, ఏంటి ఏంటమ్మా మాయ, నువ్వెందుకు కాపుతున్నావు, ఎందుకన్నయ్య ఈ ఇంట్లో ఈ కుటుంబంలో వాళ్ళని నువ్వు పంపించాలని చూస్తున్నావు, కానీ ఈ ఇంటి కలే పోతుందని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంకా ఎందుకన్నయ్య పగలు ప్రతీకారాలు ఇక పక్కకు పెట్టి వర్ధన్ కుటుంబ కోడలిగా అడుగు పెడుతున్నాను. అందరూ కలిసి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటమ్మా మారిపోయావా, అర్థమవుతుంది. అయితే ఇక నువ్వే ఇక్కడ ఉండు, నేను వెళ్ళిపోతాను. ఇక నేను ఉండను. నీకు ఈ వర్ధన్ కుటుంబం కావాలని అంటున్నావు కదా, ఈ అన్నయ్య వద్దని అనుకుంటున్నావు కదా. సరే అమ్మా, ఇక నిన్ను కూడా నేను బలవంతం చేయను. నువ్వు ఈ ఇంట్లోనే ఉండు, నేనే వెళ్ళిపోతాను. అమ్మ మాయ మమ్మల్ని ఆపకు. అలాగే రాకేష్, పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడపిల్ల సంతోషపడుతుంది. ఉన్నదే నువ్వు ఒక్కడివి, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతే ఇక తనకంటూ ఎవరుంటారు. అమ్మ మాయ, మీ అన్నయ్యకి ఎదురు చెప్పకు. మేము దూరంగా ఉన్న అబ్బాయికి ఎప్పుడు దగ్గరగానే ఉంటాం. అలాగే అబ్బాయికి తోడుగా అక్కి కూడా ఉంది, జెండే ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నీకు మీ అన్నయ్య ఒకడే ఉన్నాడు కాబట్టి అతన్ని బాధ పెట్టి పంపించొద్దు. పదండి మనమే వెళ్దాం అని అంటూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి చాలా బాధపడిపోతూ ఉంటే ఇక మాయ మాత్రం కూల్, నా వల్లే కదా ఇదంతా జరుగుతుంది, పర్లేదు మాయ. కానీ మీ అన్నయ్య ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, మా అన్నయ్యకి అర్థమయ్యే రోజు అదే అర్థమవుతుంది, నువ్వు బాధపడకు అని మాయ నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం మాయని పెళ్లి కూతురుగా చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే రాకేష్ వస్తాడు. ఏంటమ్మా నువ్వు పూర్తిగా మారిపోయావని నాకు అనిపిస్తుంది. పగ ప్రతీకారాలు అన్నీ మర్చిపోయావా? నాన్నను ఆ శంకర్ చంపాడని నీకు తెలుసు కదా అన్నయ్య. నాన్న శత్రుత్వంతోనే పైకి పోయాడు. మనం కూడా శత్రుత్వాన్ని పెట్టుకొని వీళ్ళని వదులుకోవటం నాకు ఇష్టం లేదని అనిపిస్తుంది. ఒకరికి హాని చేయని వాళ్లకు మనమెందుకన్నయ్య హాని చేయాలని చూడటం. సరే, నాన్న ఎందుకో వాళ్ళ మీద పగ పెంచుకున్నాడు, కానీ మనం కూడా అలాగే పగలు ప్రతీకారాలంటూ ఇక మనం వెళ్తే మనం కూడా దూరం అయిపోతే ఎలా అన్నయ్య? వద్దన్నయ్య, కలిసి ఉందాం అన్నయ్య అని అంటూ ఉంటే ఇక కోపంగా రాకేష్ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నా చెల్లి ఈ కుటుంబ కోడలు కాకూడదు, ఇక ఈ ఇంటి కోడలైతే పూర్తిగా నన్ను కూడా మర్చిపోతుంది, ఏదో ఒకటి చేస్తాను కానీ ఈ పెళ్లి జరగనివ్వను అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే యాదగిరి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పగానే ఈ పెళ్ళిని ఆపాలని చూస్తున్నాడు. అయితే మీరు కంగారు పడకండి బాబాయ్, మేము మారు వేషంలో మేమే వస్తున్నాము అని అనగానే, అమ్మయ్య మీరు వస్తున్నారంటే నాకు కాస్త నా మనసుకు కుదుటగా ఉంది సార్, వస్తున్నాం బాబాయ్, కంగారు పడకండి, ఆ పెళ్ళి జరుగుతుంది, నాది బాధ్యత అనే విధంగా అంటూ ఇక పదండ్రా అని అంటూ మారువేషంలో వెళ్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.